వారికి ప్రత్యేక ధన్యవాదాలు. భగవంతుని ఆశిస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుబ్బారెడ్డి గారు రోజులు సంబంధించారు. సందర్భంగా ఈ నియోజక ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఆ కృష్ణుడి ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుడు అందరికి కూడా చల్లని చూపు చూడాలని చెప్పి
ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అందరి తరపున ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు, ఎంతో ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కష్ట నష్టాలతో, ఎన్నో దౌర్జన్యాలతో గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఉదాహరణకు చెప్తా ఉండా, లాస్ట్ ఈ సంవత్సరము భగవంతుని దర్శనం చేసుకోవాలని చెప్పి మేమందరం కూడా ఎంతో ప్రయత్నం చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలని చెప్పి లాస్ట్ సంవత్సరం మేమందరం కూడా రావాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఇక్కడికి ఆ రోజు ఉన్న ఈ మాజీ మంత్రి, ఇక్కడున్న ఎమ్మెల్యే, ఇక్కడున్న అనుచరులు మమ్మల్ని దరిదాపుల్లో కూడా రానియకుండా ఊరు చుట్టూ పోలీసులను పెట్టి దౌర్జన్యాలు చేసి ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకునే దానికి భాగ్యం కూడా ఆ రోజు మాకు కలగనేలా. ఏ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అంటే వాళ్ళందరినీ కూడా ఊర్లో బయటనే అరెస్ట్ చేసి తరిమి కుట్టి దౌర్జన్యాలు చేసినారు. ఈ రోజు చెప్తాండా ఆ పెద్దిరెడ్డికి, అయ్యా నువ్వు రా, నేను స్వాగతిస్తా, ఈ కృష్ణ భగవాన్ని దర్శించుకో, ఈ పుంగనూరు నియోజకవర్గంలో మేలు చేయి, అందరికీ మంచి జరగాలని కోరుకో, అంతేగాని దేవుని దగ్గర రాజకీయాలు చేసి ఆ రోజు మమ్మల్ని జైలు పాలు చేసినావు. ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దండి, చేసినా ఇంకా మీకు జరగవు, నేను ఎక్కడున్నా భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే. నీకు న్యాయం జరగాల, ప్రజలకు న్యాయం జరగాల, అందరికి న్యాయం చేయాలని కోరుకోవాలి. కానీ రాజకీయాలు గుళ్ళు దగ్గర చేయొద్దు, నీ కార్యకర్తలకు చెప్పు, ఇది నేను హెచ్చరికగా చేస్తా ఉన్నా. ఎక్కడెక్కడ రాజకీయం అంటే రాజకీయం చేయి, అంతేగాని గుళ్ళు కాడ కానీ, గోపురాల కాడ కానీ, మసీదుల కాడ కానీ రాజకీయాలు చేయొద్దని చెప్పి బుద్ధి తెలియజేస్తున్నా. జై హింద్.